మంచిర్యాల జిల్లా మందమర్రి పాత బస్టాండ్ నుండి జీఎం ఆఫీస్ వరకు కార్మికులు ర్యాలీగా వెళ్లి ధర్నా చేశారు. జీఎంను కలిసి వినతి పత్రం అందజేశారు. సివిక్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, హెచ్ఎంఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, ఇఫ్రూ జిల్లా అధ్యక్షులు బ్రహ్మం మాట్లాడుతూ ఈ పోరాటం రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని అన్నారు. సమస్యను పరిష్కరించడంలో ఇక్కడుండే అటువంటి యాజమాన్యపు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మరి ఒక కాంట్రాక్ట్ చనిపోతే ఆ కాంట్రాక్ట్ జాగాలో కాంట్రాక్టర్ని పునరుద్ధరించడం కానీ లేదా ఆ పనులు యాజమాన్యము నిర్వహించడం కానీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా 6 నెలల నుంచి వాళ్ళను పస్తులుంచడానికి కారణమైనటువంటి యాజమాన్యం నిర్లక్ష్యపు వైఖరిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సింగరేణిలో ఒక కాంట్రాక్టర్ చనిపోయిందని చెప్పి 5 నెలల నుంచి నా కార్మిక బిడ్డలు అంటే సివిక్ కాంట్రాక్ట్ కార్మికులని పక్కన పెట్టి రోజు వాళ్ళ జీవితాలతో ఆడుకున్న ఘనత ఈ ప్రాంత ఎంపీ ఎమ్మెల్యేలకు మరి సింగరేణి యాజమాన్యకే చెందుతుంది. మునుగోడులో రిజైన్ చేసిందని చెప్పి 6 నెలలకు ఎలక్షన్ పెట్టించి ఉద్యోగం ఎక్కిన ఈ కేసీఆర్ మరి కాంట్రాక్టర్ చచ్చిపోతే 5 నెలల నుంచి పసిగుట్లని చిన్న పిల్లలు పట్టుకొని రోడ్ల మీద తిండికి లేక, కరెంటు బిల్లు కట్టుకోలేక, పిల్లల ఫీజు కట్టుకోలేక బాధపడుతూ టీపీసీకేఎస్ నాయకుల ఇంటి చుట్టూ మా అక్కలు మా అన్నలు తిరుగుతుంటే కూడా చేస్తామమ్మ చూస్తామని మాట్లాడుతాను.